దేవునికి వందాలండి. అయ్యగారికి, అమ్మగారులు, సంఘ బిడ్డలందరికీ కూడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందాలండి. 2024 జనవరి 1 ప్రతి సంవత్సరం కూడా మేము జనవరి 1 ప్రార్థన గృహప్రవేశంలో చేసుకుంటూ ఉంటామండి గృహంలో. అయితే 2024 అంతా కూడా దేవుడు మా పట్ల ఎంతగానో కాసి కాపాడాడు. 2024లో మేము హైదరాబాద్ వెళ్ళామండి ఫిబ్రవరి నెల. అయితే అక్కడికి వెళ్ళాక మాకు బంగారం అలవాటు కదండి, పిల్లలు వెళ్ళారని వెళ్ళిపోయాము. వెళ్ళాక ఖాళీగా ఉండడం ఎందుకు అని రెస్టారెంట్ తీసుకున్నాము. అయితే దానికి 2 లక్షలు కట్టాలండి. 1,50,000 సామాను, 50,000 అడ్వాన్సు. 1,20,000 కట్టినాక అక్కడ కొంచెం మాకు నెలకు 25,000 రెంట్ అయితే అక్కడేమో లాగట్లేదండి. ఇంకో 80,000 కట్టాలి, కట్టేయమంటున్నారు. మా ఈయన గారు అయితే కట్టేద్దామన్నారు. 80,000 కూడా కట్టుకోకుండా 1,20,000లోనే దేవుడు మాకు గొప్ప మేలు చేశారండి. సరేలే పోతే పోయినాయి 1,20,000, 50,000 రెంట్ పోయింది. ఇంకో 70,000 అని ఇస్తారేమో అని ఆశపడ్డాం, కానీ మా రూపాయి ఇవ్వలేదు. ఇవ్వపోయినా 80,000 ఇంకా మనం కట్టుకోకుండా దేవుడు మేలు చేశారు కదా, ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఆ 2 నెలలు కూడా మేము చాలా కష్టపడ్డామండి పిల్లలు మేము. అయితే దాంట్లో ఆ డబ్బులు కన్నా సామానం తెచ్చేయచ్చు కదా అనేవాళ్ళు. అయితే మేమైతే దాంట్లో సామానం ప్రతిదీ వంటలు చేస్తాం కదా, ప్రతి సామానం కూడా నాకు నచ్చేది. అయినా ఒక్క స్పూన్ కూడా మేము తీసుకోలేదండి. అయితే మేము ఏసేపు అంత వాళ్ళం అయితే కాదు, కానీ నేను ఎంతసేపు ఏసేపు లాగానే మనం యథార్థంగా ఉండాలి, యథార్థంగా మనం ఉంటే మన డబ్బులు మనకు తిరిగి ఇచ్చేస్తారు కదా, డబ్బులు ఇచ్చేస్తారు కదా అని ఆశతోనే అలాగే ఆయన్నే తెలుసుకుంటూ అలాగే ఉండి మేము ఒక్క సామానం కూడా మేము తెచ్చుకోలేదండి. స్పూన్ కూడా తెచ్చుకోలేదు. అది మాకు అయితే నిజం. మరి అన్నీ కూడా వాళ్ళకి తిరిగి అప్పచెప్పి ఇంకా దాన్ని అలా వదిలేసుకుని వచ్చామండి. అక్కడ డబ్బులు నష్టపోయినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. తర్వాత నాకు ఈయన కాలుకి బాపైన అలాగే ఇక్కడిక్కడే చూపించుకున్నారు, కానీ వెళ్ళిపోదామన్నా తగ్గిపోద్దులే అంటే అలా గడిపారు. తర్వాత మన లారీ బాగా చేయించాలంటే ఇంకా మాకు అదే కదా అని చెప్పేసి దానికి కూడా తక్కువ వద్దు అనుకునే దిగాం, కానీ దానికి కూడా చాలా అయినాయండి. అన్నీ అయినా కానీ అది దేవుని కృపతోని ఎవరిని అడిగిన ఎవరి కాళ్ళే అడగంగానే ఇచ్చారండి. మేమైతే ఏ పాటి వాళ్ళం కాదు, అడగంగానే ఇచ్చారండి లక్షల మీద. అది కూడా చాలా దేవుని కృపేనండి. సరే అది బాగా చేయించుకున్నాం కదా అనుకోకుండా పొలం తీసుకున్నామండి. మా ఆడపడుచుకి ఇచ్చిన పొలమేను తీసుకోవాలని కూడా మేము అనుకోలేదు. మన దగ్గర అయితే డబ్బులు కూడా లేవండి. అయినప్పటికి కూడా అది దేవుని కృపేనండి మా దృష్టిలో. లక్షల మీద పనులండి. అది కూడా ఇంట్లో రూపాయి లేకోకుండా అలా చేయటం అంటే అదంతా కూడా ఆశ్చర్యకార్యాలే కదండి. దేవుడు ఆ కార్యం కూడా జరిపారు. జరిపినాక ఈయనకి మా అక్కకి బాగోక అక్కడ ఉన్నాము. మధ్యలో తమ్ముడి దగ్గర పడుకుంటా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఆ కాలుకి మందులు వాడుతున్నారు కదా, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది కావాలో మాకు తెలియదు. ఎప్పటికప్పుడు చేయించుకుంటున్నారు కదా అనుకుంటున్నాం. దాని తగ్గట్టు ఎలకోటి కరిసిందండి. కరిసిన ఇంజక్షన్ చేయించుకోండి అంటే ఎన్నని చేయించుకోను అన్నారు. మన్నాడేమో జ్వరం వచ్చిందండి. ఆ జ్వరంలో సెలైన్లు ఇంజక్షన్లు పెట్టేటోడికి కాలు అంతా మార్పు వచ్చింది. కాలు మార్పు వచ్చిందని భీమవరం వెళ్ళిపోయాము. వెళ్ళినాక ఉండాలన్నారు. ఉండాలంటే ఉన్నాం. ఇంకా ఉన్న కాడ నుండి చూడండి, ఇవన్నీ దేవుడికి ముందే తెలుసుకోవాలండి. మాకైతే మనకేం తెలుస్తుంది. దీనికి తోడండి పొలానికి డబ్బులు కట్టాలని మా ఆడపడుచు గారికి పట్టుకెళ్ళిన డబ్బులు కొద్దిగా వడ్డీ లెక్కలు తేడా వచ్చి 3,20,000 కూడా మళ్ళీ తిరిగి మా ఇంటికే పంపించేశారు. ఏంటి పట్టుకెళ్ళిన డబ్బులు తిరిగి పంపేశారు, అదేంటి అప్పు కడతా పట్టుకెళ్తే తిరిగి పంపేశారు అని ఇలాగే అనుకుంటా ఉన్నాము. ఆ డబ్బులు ఇంట్లో ఉన్నాయి. ఇంకా వాళ్ళకి లెక్కలు తేలా. ఈలోపు మేము ఆసుపత్రికి వెళ్ళాము. ఆసుపత్రికి వెళ్ళి 5-6 రోజులు ఉన్నాము. అక్కడేమో ఇన్ఫెక్షన్, కాలు పైకెట్టి సెలైన్లు పెట్టారండి. పెట్టేసరికి ఆ సెలైన్లు, మందులు ఇవన్నీ గుండ్లకు వచ్చేస్తున్నాయి. నాకు ఆయాసం వస్తుందమ్మా అంటే కాలు పైకి ఉందిగా అంకులు, ఏం కాదని వాళ్ళు లేనప్పుడేమో అటు పడుకుంది, నా బాగానే ఉందని వాళ్ళు. ఇలా 5 రోజులు గడిచినాక ఓ రోజున ఏమైందంటే, దానికన్నా ముందు ఇక్కడ జ్వరం వచ్చేసరికి మేము రుద్రారాధన ఉన్నానండి. రుద్రారాధన ఉంటే ఈయనకి ఇక్కడ జ్వరం వచ్చింది. అక్కడేమో నాకు కళ వచ్చింది.
కాలెత్తే కళ్ళలో మా బుజ్జి ఉన్నారు, దయమణి గారు, మా సినిమాం గారు అమ్మాయి ఉన్నారు. మా బుజ్జో కళ్ళంట నీళ్లు కారిచేస్తుందండి. మా ఆడపడుసు అయితే ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటుంది ఆవిడ. నాని డాడీ ఎక్కడ రమ్మంటారు అడుగు, డాడీ ఎక్కడ రమ్మంటారు అడుగు అంటున్నా. ఆయన అంటేలోపు ఈలోపు సొక్క ఇంత బారుని సిరిగిపోయిందండి. రత్నాల షర్టు సిరిపోతే నిన్ను ఎవరో కొట్టేశారా అన్నాను. నన్ను ఎవరు కొట్టలా, చెట్టు పట్టి సిరిగింది అన్నారు. ఏంటి చెట్టు పట్టి సొక్కా సిరుగుతుంది ఏంటి ఇలా కాల వచ్చింది అని అలాగే అనుకుని లేచి మోకాలే కడుక్కుని ఉన్నామండి. ఈలోపు అయ్యగారు ఫోన్ చేశారు, బాబాయ్కి జ్వరం వచ్చేసింది, కంగారు పడిపోతున్నాం, గమ్మున వచ్చేయండి అండి. ఆ చక్రి మంచం ఎలా ఊరికారో, ఇంటికాడ బళ్ళేవో నువ్వంది బళ్ళు అడిగి వచ్చేసేటప్పటికి ఆవిరి పెట్టారు, ఇంజక్షన్లు చేశారండి. అది ఒక ముందే చేపించేశారు ఆ కాల. మేము భీమవరం వెళ్ళాక ఇలా విజయవాడ వెళ్ళానండి. మా వాళ్ళమ్మని ఎవరో నాని ఆసుపత్రిలో ఉంటే నేను విజయవాడ వెళ్ళానండి. ట్రైన్లో వస్తుండగా ఓ సీటు ఆగిడికి వచ్చే దొరికితే అక్కడ కూర్చున్నా. అలా కునుపాట్లలో స్వప్న సంతకం పెడుతుందా ఆసుపత్రిలో. దందమని ఏంటి స్వప్న సంతకం పెడతాం ఏంటి, ఆసుపత్రికి వెళ్తాం చూపించుకుంటాం వస్తాం, కానీ ఆసుపత్రిలో సంతకం ఎప్పుడు పెడతారా ఏంటి, ఆసుపత్రిలో సంతకం పెడుతుంది ఏంటని అదొక ఆందోళన ఉండిపోయింది. రేత్రి 8:30 చేరా, కడుపులో అదో భయం ఉండిపోయింది. పిల్ల ఏంటి సంతకం పెడుతుందా, ఏంటి మనసు అక్క సిరిగినట్టు కాలు వచ్చింది ఏంటి వేసయ్యా అని అలాగే ఇదవుకుంటా ఉన్నాం. తెల్లారేమో రక్తం వచ్చిందండి, క్యారేజ్ పుచ్చుకుని వచ్చేసరికి ఇంకా వాళ్ళ ఇంజక్షన్లు వాళ్ళు చేశారు. భోజనం అంటే మీరు చేయండి అన్నారు, తను చేయలే. ఈలోపు అయ్యగారు అమ్మగారు వచ్చారు, అంతకితం వచ్చారు. మళ్ళీ ఆ రోజు వచ్చే రోజు కాదు, కానీ దేవుడు వాళ్ళని పంపించారు మా దగ్గరికి. అమ్మోజీ దివ్య వాళ్ళందరూ కూడా వచ్చారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలీదు. వచ్చిన మనిషి సెలైన్ లేని బాత్రూంలోకి వెళ్తున్నానని అలా వెళ్ళి గుండ్లు ఇలా పట్టేసుకుని ఒక్క కేకేస్తారు. ఆ కేక్ నేను ఎలా లిఫ్ట్ అయితే లేట్ అవుద్దేమో అని ఆ మెట్లు మేంచి ఎలా ఉరికేమో, ఎలా వెళ్ళిపోయి ఇంక ఈ అయ్యగారు ఏళ్ళు చూసుకోవడమే. పిల్లలు 5 నిమిషాల్లో వచ్చేసారు. ఆ ఫోన్ చేసి పక్క వాళ్ళకి ఇచ్చేసాము, అమ్మ రండి మీ అమ్మాళ్ళు కంగారు పడుతున్నారని. వాళ్ళు ఏం మాట్లాడారు, ఆ పిల్లలు వచ్చేసారు స్వప్న చక్రి వాళ్ళు. ఇంకా వాళ్ళు చూసుకోవడం, మేము వెళ్ళిపోవడం. దేవుడు అండి ముందుగా అయ్యగారిని పంపించి అక్కడ మట్టికి మాకు కొడుకులు లేరని లోటు కూడా లేకోకుండా ఆ బిడ్డలే ఆ గుండ్లు సవర్దెత్తా వాళ్ళే అన్ని చేస్తా చక్రియమో వెళ్ళిపోతా. అక్కడ అప్పటికప్పుడు ఎంతమంది వచ్చేసారో మాకే అర్థం కాదండి, అంత చదువు వచ్చేసారు. డాక్టర్లు అమ్మ వాళ్ళని కాకండి అమ్మంటే వాళ్ళు వచ్చేసారు. అర్జున్గా వర్మ తీసుకెళ్ళిపోతామని గమ్మున అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయాం. నీరుడు బంద్ అయిపోయిందండి, పైకి ఆయాసం వచ్చేసింది. చాలా కంగారు పడిపోయాము. అప్పుడేం తెలంగాణ అక్కడ 2 ప్లేసారండి. అయినప్పటికీ ఆ పొట్టాల ఎగరెత్తుంటే అక్కడ ఇదైపోయేవాళ్ళు. దేవుడు చాలా మేలు చేశాడు. అక్కడేమో మరేంటి డబ్బులు తట్టుకుంటారా అనేవాళ్ళు. తట్టుకుంటారంటే పిల్లలకి నేను వెళ్ళిపోతా, అమ్మ ఎంతైనా ఖర్చు చేసుకున్నారమ్మా, దేవుడు ఇంట్లో మనకు 3,20,000 పెట్టాడమ్మా, దేవుడు డబ్బులు ఇచ్చాడు, అంతే కావాలి, డబ్బులకి వెనకాడద్దమ్మా, డబ్బులు ఉన్నాయి ఎంతైనా సరే అమ్మా, డాడీ కన్నా ఎక్కువేం కాదంటే పిల్లలు మాకు ఎంతైనా ఇష్టమే అని చెప్పేసి ఆ డాక్టర్లకి దండాలు ఎట్టి ఆ పిల్లలు అలా చేసుకుంటూ వచ్చారండి. వస్తే మాకైతే అర్థం కాదు, ఈ డబ్బులు ఎందుకు వెనక కంపేర్ అనుకున్నాను, కానీ ఎంత అవసరం మాకు ఉంటుంది అనుకోలే. ఎవరికి వాళ్ళకి ఫోన్లు చేశారండి, అమ్మ డబ్బులు అని వాళ్ళు మా బావగారులేంటి మా వాళ్ళ ఇంటి అందరూ ఎవరు అడిగినా ఇంట్లో డబ్బులు ఉన్నాయండి, వచ్చే చూసుకుందాం, ఉన్నాయండి, కంగారు పడుకుని డబ్బులు ఉన్నాయి మీరు రండి అని వాళ్ళు అంతే. దాంట్లో కొద్దిగా వాడేమండి, వాడినా ఉన్నాయి అనే ధైర్యం దేవుడు ముందుగానే అయినా తెలుసు కదా ఆయన పంపించారండి. లేకపోతే ఆ సమయంలో డబ్బులు తడుకోవాలని అదొక బాధ. ఉన్నాయి అని ధైర్యం మట్టుకు మాకు చాలా ధైర్యం ఉందండి. ఇంకా తెల్లారు కూడా జగదీష్ భార్గవి అయ్యగారులు మా బావగారులు మొత్తం పిల్లలు ఇంకా అందరూ కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాం ఏంటన్నా పిల్లల మీద కైమని వాళ్ళు డాక్టర్లు. కానీ ఏదేమైనప్పటికి కూడా దేవుడు మా పట్ల చాలా కార్యం చేశారండి. చక్రి కూడా అసలు మీ అబ్బాయా అని వాళ్ళు అక్కడ అందరూ, అల్లుడంటే అల్లుడా మీ అబ్బాయి అనుకున్నానమ్మా అనేవాళ్ళు. మా ఇద్దరు ముఖం మీద కూడా అలాగే అడిగేవాళ్ళు.
ఆ? నా కొడుకులు లేని లోటంటూ కూడా లేకుండా అయ్యగారేంటి సెక్రటరీ ఏంటి చదివి పిల్లలందరూ కూడా అసలు ప్రతి దాంట్లో ఇంక తమ్ముడైతే ఇంక తెగళ్ళిపోయేవాడు. మా పెద్దని ఇంకెవరికాళ్ళని ఒక్కళ్ళు అంటలేదు. మా కాసుబాబు గారు అమ్మ మీ దేవుడు గొప్ప దేవుడు అమ్మ, మా తమ్ముడికి తగ్గిపోతే మంచిగా వచ్చేస్తారు. అది మా బావగారు సాక్షి, మా పెద్దని సాక్షి. అన్నిలు కూడా ఎంతగానో దేవుడిని కనపరిచారండి. అయితేనండి దీంట్లో గొప్ప ఏంటంటే ఆయన పుణ్యం ఏంటో కానీ ఎవరికైనా తేడా ఓ సంఘం ప్రార్థన చేస్తారు. ఈయనకి మట్టికి ఎన్ని సంఘాలు అసలు చెప్పలేనన్ని సంఘాలు ప్రార్థన చేశారు. అదేంటి అంత గొప్పదనం నాకు తెలియదు. హైదరాబాద్ నుండి దొంతులూరులో ఏప్రిల్ పిన్ని గారు, నానా నువ్వు ధైర్యంగా ఉండు, నీకేమీ కాదు, నీకు గంటకి ప్రార్థనలు, సంఘాల్లో ప్రార్థనలు. మా ఏప్రిల్ అసలు ఒక్కళ్ళు కాదండి, మా సంఘం ప్రతి సంఘాలు కూడా మోకాళ్ళ మీద ఉండ ఆయన కోసం కన్నీళ్ళు ఇడవ ఎంతమంది ప్రార్థనలు దేవుడు త్రోసేయకోకుండా మా కుటుంబంలో ఇంత మేలు చేసి ఇలా సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచారు. ఆయన ఉండబట్టి వీళ్ళందరూ వీళ్ళు కూడుకుని ఉన్నామండి. దేవుడు మా కుటుంబంలో చాలా మేలు చేసినందుకు ఈ జన్మలో తీర్చుకోలేమండి. ఏమి ఇచ్చాయిన రుణం మేము తీర్చుకోలేమండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. స్తుతి పాడుటకే